మహాగణుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ దాసులు నిలబెట్టుకుని ప్రభువా, మీరు అందించిన మీ దివ్యమైన మాటలను బట్టి మిమ్మల్ని ఎంతగానో మేము స్తుతిస్తూ ఉన్నాం. అల్పుడను అయోగ్యుడను నేను నీ సన్నిధిలో నిలబడ్డాను. నన్ను ప్రభువా మీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభువా నాలో నుండి బిడ్డలందరితో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి. వాక్యాన్ని విత్తుతుండగా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయాలను మీరు మాకు అనుగ్రహించి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోమని, ప్రార్థన అంతట్లో విజయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మీ అందరికీ మరొకసారి యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతవరకు దైవజనులు చక్కటి వర్తమానాన్ని మనకు చాలా లోతుగా మనకు వినిపించారు. మరి నా వంతుగా నేను కూడా కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం 6 నుండి 9 వరకు మనం చదువుదాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 6వ వచనం దగ్గర నుంచి మనం చదివాం. ఇక్కడ వ్రాయబడుతున్న మాట ఏంటయా అంటే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. ఈయన ఎక్కడి నుండి పంపించబడ్డాడు అంటే, దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు. ఇతని పేరు యోహాను అని ఇక్కడ వ్రాయబడింది. ఇతడు ప్రియులారా, మరి ఎవరికి పుట్టాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యాజకుడైన జకర్యా, ఎలిజబెత్తులకు ఇతడు పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈయన దేవుని యొద్ద నుండి పంపబడ్డాడట. దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు. ఏ వయసులో వారికి మరి దేవుడు వారికి బిడ్డనిచ్చాడు అంటే, చాలా నిండు వృద్ధాప్య దశలో వారికి దేవుడు యోహానును ఇచ్చారు. జకర్యా ఎవరు మనకు తెలుసు. ఇతడు యాజకుడు, యాజక ధర్మం చేస్తూ ఉన్నాడు. అతనికి సంతానం లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఒక దినాన్న దేవాలయంలోనికి అతడు ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు దేవదూత ద్వారా దేవుడు అతనికి తెలియజేశాడు. ప్రియులారా, యోహాను యేసు ప్రభు కంటే 6 నెలలు ముందు పుట్టాడట. ఎందుకు ఈయన వచ్చారు అంటే అక్కడ రాయబడిన మాట ఏంటయా అంటే, అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను. ఇతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు ఈయన ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడట భూమి మీదకు. అంటే ప్రభు కంటే 6 నెలలు ముందు పుట్టిన ఆయన పుట్టిన తర్వాత కొంతకాలం పెరిగి ఆయన సువార్తను ప్రియులారా ప్రకటించడం ప్రారంభించారట. ఎవరిని గురించి ప్రకటిస్తూ ఉన్నారు? ఆ వెలుగును గూర్చి. ఎవరా వెలుగు? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు.
ఆయన చెప్తూ ఒక మాట, నా వెనక వచ్చువాడు నాకంటే ముఖ్యుడు, శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన చెప్పుల వారు విప్పుడుకైనా నేను ఎంత మాత్రము యోగ్యుడను కానే కానని చెప్పారు. అంటే యోహాను తన్ను తాను కనపరుచుకోలేదు. యోహాను తన్ను తాను కనపరుచుకోలేదు, కానీ ఆయన వెనక వచ్చు వాని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఎవరై ఉన్నారు? 9వ వచనములో నిజమైన వెలుగు ఉండెను అని వ్రాయబడింది. అక్కడ ఆ వెలుగును గురించి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఆ కాలములో యోదయ అరణ్యములో చెదిరిపోయిన ఇశ్రాయేలుల మధ్యకు వెళ్ళి, అది మత్తయి రాసిన సువార్తలో 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. చదవండి, మొదటి నుంచి అక్కడ మనం చదివితే, ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ముందుగానే ప్రవక్త అయిన యెషయా చెప్పారు ఈయన గురించి. ఆయన ప్రియులారా, ప్రభు కాలములో ప్రియులారా వచ్చారు ఆయన. ఈయన ఎవరికి చెప్తున్నాడట? యోదయ అరణ్యములో చెదిరిపోయిన యూదులకును ఇశ్రాయేలులకును ప్రియులారా ఈ వార్తను చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొంది మీరేమి నమ్మాలి? సువార్తను మీరు నమ్మాలి, మారు మనసు మీరు పొందాలి. ఎందుకు మారు మనసు పొందాలి? రాజ్యము సమీపించబోతూ ఉంది, పరలోక రాజ్యము సమీపించబోతూ ఉంది. కనుక ఈ రాజ్యములోనికి మనం వెళ్ళాలి అంటే మారు మనసు పొందాలి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది మార్పు చెందిన హృదయముతో రక్షణ బాప్తిసం తీసుకొని ప్రభుని తమ స్వరక్షకునిగా అంగీకరిస్తేనే ఆ రాజ్యములోనికి మనం వెళతామని చెప్పి ఆయన 3వ అధ్యాయములో ఆ మొదటి వచనం దగ్గర నుంచి ఆ భాగాల్లో పిల్లలు చెప్పుకుంటూ వచ్చారు. అందుకనే ఆయన ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారంటే ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. తన్ను తాను చెప్పుకోలేదు, తన్ను తాను చూపించుకోలేదు. నా వెనక వచ్చువాడు నాకంటే ముఖ్యుడు, ఆయన శక్తిమంతుడై ఉన్నాడని యేసును గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆయన ఎవరై ఉన్నారంట? 9వ వచనములో మనం చూస్తే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ఆ వెలుగంట ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఇది వరకు చీకటిలో ఉన్న మనలను వెలిగించింది ఆ వెలుగు. ఆ వెలుగు మనలోనికి వచ్చింది కాబట్టే ఇక్కడ మనం కూర్చున్నాం, దేవుణ్ణి పాడుతున్నాం, ఆయన మాటలు వింటున్నాం, ఆయన్ని మనం స్తుతిస్తున్నాం, ఆయన గణపరుస్తున్నాం. కానీ వెలుగు చేత వెలుగు లేని వారు ఎంతోమంది లోకంలో ఉన్నారు. ఆ వెలుగు లేని వారు ఎంతోమంది ఉన్నారు. కానీ మనం ఎంతో ధన్యులం. ఇప్పుడు ఆ వెలిగింపబడిన మనము ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వాలి? ఆ నిజమైన వెలుగయ్యున్న యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనము సాక్ష్యం ఇవ్వాలి. సంఘములో సాక్ష్యం ఇవ్వాలి, సమాజములో సాక్ష్యం ఇవ్వాలి, నీ ఉంటున్న వీధిలో సాక్ష్యం ఇవ్వాలి. యోహాను ఏ రీతిగా ప్రియులారా ఆయన గురించి లోకానికి సాక్ష్యం ఇచ్చాడో మనము కూడా ఆ క్రీస్తు ప్రభుని గురించి మనము సాక్ష్యం ఇవ్వాలి. ఆయనే నిజమైన వెలుగై ఉన్నారు. చీకటిలో ఉన్నవారిని, అంధకారములో ఉన్నవారిని, అవివేకంగా జీవిస్తున్న వారిని, అననుకూలంగా బ్రతుకుతున్న వారిని విడిపించడానికి ఆ యేసుక్రీస్తే నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. కానీ పైభాగాల్లో మనం చూస్తే ఆయన వెలుగు లోకములో సంచరిస్తుంది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెనని వ్రాయబడింది. మనుషులు గుర్తించలేకపోతున్నారు ఆ వెలుగును గురించి. ఆ వెలుగయ్యన్న యేసుక్రీస్తుని గురించి మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన సత్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన ప్రేమను ప్రియులారా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన శిలువ మరణ పునరుద్ధానములను ప్రియులారా మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు.
వారు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మనం మాత్రం ఏం చేయాలంట? వెలిగింపబడిన మనము, ఆ వెలుగై ఉన్న యేసుక్రీస్తు ప్రభుని రుచి చూచిన మనము, ఆయనలో రక్షించబడిన మనము ఆ యేసు గురించి, ఆ వెలుగును గురించి మనం ఏం చేయాలంట? లోకములో సాక్ష్యం ఇవ్వాలి, సాక్ష్యం ఇవ్వాలి. మరి ఆ వెలుగుని నువ్వు వెలిగింపబడ్డావు వెలుగు చేత, యేసుక్రీస్తుని నీ రక్షకునిగా నీవు అంగీకరించావు, నీవు సాక్ష్యం ఇస్తున్నావా? సాల్మన్ రజాయి గారి విషయంలో నాకు చాలా గర్వంగా ఉంది. ఆయన చూసేసరికి, ఆయన కారు దిగుతున్న నాకు చాలా సంతోషం వేసింది. ఏమండి, ఆ వెలుగు చేత వెలిగించబడిన ఆయన నాకు బాగోలేదులే అని ఇంటికాడ కూర్చున్నారంటే లేదు. నిజమేనండి, నిజంగా వెలిగించబడిన వారు ఆయన గురించి ప్రకటించకుండా ఉండలేరు, ఆయన గురించి ప్రకటించకుండా ఉండలేరు. మరి బాగోకుండా వచ్చి స్టేజ్ మీద కూర్చున్నారు ఆయన. మరి మీ సంఘములో కానీ గ్రామంలో కానీ ఎంతమంది రాలేదు ఇక్కడికి బాగుండి కూడా? ఏమండి, నిజంగా వెలిగించబడ్డారా? నిజంగా నీవు రక్షించబడ్డావా? ఇంత చక్కటి సభలను మీ కొరకు దైవజనుడు దేవుని యొక్క ప్రేరణ చేత ఆయన ఏర్పాటు చేసి, ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా వచ్చి ఈ స్థలములో ఉండి ఆయన ఈ సభను జరిగిస్తూ ఉంటే, మరి రాకుండా ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా నీవు వెలిగించబడితే, నిజంగా నీవు రక్షించబడితే ఆ వెలుగును గురించి నువ్వు సాక్ష్యం ఇస్తావు. ఆయనను గురించి మనం సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేం. అందుకని అపోస్తలులు అన్నారు, మేము కన్న వాటిని విన్న వాటిని గురించి మేము మీకు ప్రకటించకుండా ఉండలేము. ఏవైతే మా చేతులు దేనినైతే తాకి చూచినవో, ఏవైతే మా చెవులు విన్నవో, ఆయనను గురించి మేము బహాటముగా మేము సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము. ప్రభువుని గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. ఆ వెలుగయ్యున్న యేసుని గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. నేను ఒకరోజు బస్సులో ప్రయాణం చేస్తా, నా ప్రక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఆయనతో నేను మాట్లాడుతూ మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు అయ్యా అని అంటే, పలానా చోట నుంచి వస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆయన కూడా మాట్లాడారు. ఆయన మీరు ఏం చేస్తారు అని అంటే, నేను దేవుని పరిచర్య చేస్తున్నానండి అన్నాను. ఏ దేవుడు అన్నాడు. నేను చెప్పా, యేసు ప్రభు పరిచర్య నేను చేస్తున్నారు. ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభు యొక్క పరిచర్య నేను చేస్తున్నాను. మరి మీరు ఎప్పుడైనా ప్రభుని గురించి విన్నారంటే, చెప్పొద్దు అన్నాడు ఆయన. ఎప్పుడైతే ప్రభు మాట చెప్పానో అంతే, ఆయన స్టేజి దిగేంత వరకు నాతో మాట్లాడలా. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, ఆయన సరే వినకపోయినా మనం ఏం చేయాలి? ప్రభువు యొక్క ప్రస్తావన ప్రియులారా అనేక మంది దగ్గర మనం తీసుకురావాలి. ఆయన ప్రకటించమన్నాడు. సమయమనక అసమయమనక నువ్వేం చేయమని? సువార్త ప్రకటించమని అపోస్తలుడైన పౌలు తిమోతి గారితో చెప్పాడు. మనం ప్రకటించాలి. నీవు అంగీకరించిన యేసును గురించి అనేకులకు నువ్వేం చేయాలంట? సాక్ష్యం ఇవ్వాలి. ఆయనే నిజమైన వెలుగు, ఆయనే నిజమైన వెలుగై ఉన్నారు. ఆ వెలుగు దగ్గరకు ఎవరైతే వస్తారో వారు చీకటిలో నుండి బయటకు వస్తారు. అందుకని పేతురు రాసిన పత్రికలో ఏమన్నారు? అపోస్తలుడైన పేతురు గారు ఏం చెప్పారు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, రెండు చేతులెత్తి. హల్లెలూయా. దేవుడు ఎక్కడి నుంచి మనల్ని పిలిచాడట? చీకటిలో నుండి, అంధకారములో నుండి, లోక సంబంధమైన పాపపు భూమిలో నుండి, పాపపు కట్లలో నుండి, అవిశ్వాసములో నుండి ప్రియులారా విశ్వాస జీవితంలోనికి, వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడు. మనం ఏం చేయాలి? పిలిచిన వాని గుణాతిశయములను మనము
ప్రచురము చేయాలి. ప్రాణం ఉన్నంత వరకు, మట్టిలో కలిసేంత వరకు, మహిమలో చేరేంత వరకు మనం ఆయన గుణాతిశయములను ప్రియులారా ప్రకటించాలి. ఎవరికి? నీ ఇంట్లో ఆ వెలుగు లేని వారు చాలామంది ఉన్నారు. నీ వాడకట్లో ఆ వెలుగును రుచి చూడని వారు చాలామంది ఉన్నారు. సమాజంలో ప్రియులారా ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. సమాజంలో ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. వారికి ఒక్క మాటైనా ఆ నిజమైన వెలుగైన క్రీస్తుని గురించి నువ్వేం చేయాలి? బాహాటముగా నీవు ప్రకటించాలి, సాక్ష్యం ఇవ్వాలి. ఆయన సాక్ష్యమిస్తూ ఉండగా, ఆ వెలుగును గురించి యోహాను సాక్ష్యమిస్తూ ఉండగా, యోదయ వారును యెరూషలేము వారందరూ ప్రియులారా ఆయన దగ్గరకు వచ్చి ఏం చేశారంట? తమ పాపములను ఒప్పుకొనొచ్చు అతని చేత యోర్దాను నదిలో బాప్తిస్మము పొందారు. ఎంతోమంది ప్రియులారా యోహాను యొక్క సువార్త ప్రకటించినప్పుడు ఎంతోమంది క్రీస్తు వైపుకు త్రిప్పబడ్డారు. మరి మనం త్రిప్పగలుగుతున్నామా? ఎన్ని సంవత్సరాలైంది నీవు రక్షించబడి? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు ప్రభుని అంగీకరించి? ఎంతమందిని ప్రభు తట్టునకు త్రిప్పుతున్నావు? ఎంతమందిని ప్రభు తట్టుకు నీవు త్రిప్పావు? నీ కుటుంబంలో ఎంతమంది రక్షించబడ్డారు? నీ కుటుంబంలో నీ బిడ్డలు రక్షించబడ్డారా? నీ భర్త రక్షించబడ్డాడా? నీ యొక్క బంధువులు, రక్త సంబంధికులు రక్షించబడ్డారా? నీవు త్రిప్పగలుగుతున్నావా? అనేకులను మనము ప్రభు తట్టునకు త్రిప్పాలట. ఏమండి? ప్రభు తట్టునకు మనం త్రిప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, ఎంతమంది అనేకులను ఆయన వైపు త్రిప్పుదురో వారు ఎలా ఉంటారట? ఆకాశమందు నక్షత్రములను పోలిన వారుగా ఉంటారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆకాశములో నక్షత్రాలు ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయండి. అక్కడ ఉన్న నక్షత్రం ఇక్కడికి మనకు భూమి మీద కనపడతా ఉంది. అది ఎంత వెలుగుతో ఉండబట్టి అంత ఎత్తులో ఉన్నది భూమి మీద క్రింద ఉన్న మనకు కనిపిస్తుంది. క్రీస్తుని ప్రియులారా రుచి చూచి ఆ నిజమైన వెలుగును అనుభవించి ఆ యేసు ప్రభులో రక్షించబడిన వారు ఎవరైతే అనేక మందిని ప్రభు తట్టు త్రిప్పుతారో అట్టివారంట ఎలా ఉంటారంట? ఆకాశమందు నక్షత్రములను పోలిన వారుగా ఉంటారు. మనము ఆయన వైపు త్రిప్పాలి, కానీ మనము లోకం తట్టు త్రిప్పబడకూడదు. చాలామంది లోకం తట్టు త్రిప్పబడుతున్నారు. అట్లా మనం ఉండకూడదు. అనేక మందిని ప్రభు తట్టునకు మనం త్రిప్పాలి. ఆయన సన్నిధిలోను ప్రియులారా అనేక మందిని మనం నడిపించాలి. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వాలి. అందుకనే ఈ సంవత్సరం కూడా దేవుడు నిన్ను సజీవునిగా ఉంచారు. మనం ఇంకా భూమి మీద బ్రతుకుతున్నామంటే మన పట్ల ఆయన ఉద్దేశం ఉంది. మనం ప్రభు పని చేయాలి. ప్రభు కొరకు మనం జీవించాలి. ఆత్మల కొరకు మనం పని చేయాలి. ఆయన సంఘాన్ని భూమి మీద కట్టు నిమిత్తమై మనమందరము ప్రియులారా మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి భూమి మీద. అందుకని క్రీస్తు రాకడ కూడా ఆలస్యము ఆగుచున్నది. ఇంకా రక్షించబడవలసిన వారు ప్రియులారా ఈ మాజేరు గ్రామంలో ఎంతోమంది ఉన్నారు. వారి విషయంలో మనం కూడా ఏం చేయాలంట? యోహాను ఏ రీతిగా సాక్ష్యం ఇచ్చాడో, ఆ నిజమైన వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చాడో, మనము కూడా ఆ రీతిగా ఆ వెలుగై ఉన్న క్రీస్తుని గురించి, మనం రుచి చూచిన రక్షణ గురించి మనము సాక్ష్యము ఇవ్వాలి. ప్రభు కొరకు మనము పని చేయాలి. అందుకని ఈ సంవత్సరం ఒక్క ఆత్మనైనా నా ద్వారా నీ సన్నిధికి నేను నడిపించాలి ప్రభు అనే ఒక తీర్మానము ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. అది నా ఇంట్లో నా భర్త అయినా సరే, భార్య అయినా సరే, పిల్లలైనా సరే, వారిని నీ సన్నిధికి నేను నడిపించాలి ప్రభువా. వారు ఈ సంవత్సరము రక్షణలోనికి రావాలి, వారు మారు మనసు పొందాలి అనే పిల్లరా ఆ తీర్మానముతో నీవు ప్రార్థించినట్లయితే తప్పక దేవుడు నిన్ను వాడుకుంటాడు. చెప్పండి, నీ ఆలోచనను ఆయన ఏం చేస్తాడంటండి? స్థిరపరిచి
దానికి ఆమోద ముద్ర వేస్తాడంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నా ఆలోచన ఏంటో తెలుసా? ఈ సంవత్సరం నా అన్న రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నా. మాకు కూడా పోయిన సంవత్సరం 40 దినాలు ప్రార్థన జరిగినాయి. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 31వ తారీఖు రాత్రి వరకు నేను కూడా తీర్మానంలో ఉన్నా. నా తీర్మానం ఏంటయా అంటే, నా అన్నను టార్గెట్ చేసుకున్నా. నా అన్న రక్షించబడాలి ప్రభా ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం అంతా ప్రార్థన చేస్తే, 2024లో ప్రార్థన చేస్తే, 2025వ సంవత్సరంలో ఆయన ప్రార్థనకు వచ్చాడు. ఎంత పిల్లల కఠినమైన హృదయం కలిగిన వాడు ఆయన. ఇప్పుడు దైవ సన్నిధికి వస్తున్నాడు. ఆయన భార్యతో పాటు దైవ సన్నిధికి వచ్చి కూర్చుంటున్నాడు. ఈ సంవత్సరం 25వ సంవత్సరం ప్రార్థన ఏంటయ్యా అంటే, ఈ 2026వ సంవత్సరంలో నా సహోదరుడు, నా రక్త సంబంధి అయిన నా సహోదరుడు రక్షించబడాలి. అతడు మారు మనసు పొంది రక్షణ బాప్తిసం తీసుకోవాలి ప్రభు అని ఆ ప్రార్థన ప్రియులారా నేను చేశాను. తప్పక ఆయనను ప్రభు రక్షిస్తారనే ప్రగాఢమైన విశ్వాసంతో నేను ఉన్నాను. కనుక ప్రియులారా, ఒక తీర్మానంతో నీవు దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా నీవు ఉంటే, ఆ వెలుగురు గురించి నువ్వు ప్రకటిస్తే తప్పక దేవుడు నీకు సహాయమో చేస్తారు. అందుకని ఫలింపు లేని జీవితం మనం జీవించకూడదు. ఎదుగుదల లేని జీవితం మనం జీవించకూడదు. నీ ద్వారా కొన్ని ఆత్మలను ప్రభు కొరకు నీవు సంపాదించాలి. ఆ వెలుగురు గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. ఆయన ఏమై ఉన్నారంట? నిజమైన వెలుగై ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో వ్రాయబడిన మాట చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తాడటండి. చాలండి, ఏం చెప్తున్నాడు ఆయన? ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడట. ఎలా ఉన్నాడండి ఆయన? అందరూ చెప్పాలి. ఆయన ఎలా ఉన్నారు? నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నారు. ఆయన తండ్రి వ్యవసాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటండి? ఆయనలో తీగలంగా ఉన్నాము. ఈ తీగలు ఫలించాలి. ఈ సంవత్సర కాలంలో నీవు ఫలించాలి. ఎప్పుడు మనం ఫలిస్తాం? నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తులో అంటు కట్టబడితేనే నీవు ఫలిస్తావు. ప్రార్థనలో ఫలించాలి, వాక్య క్రమములో ఫలించాలి, సంఘ క్రమాల్లో ప్రియులరా ఫలించాలి, ఇతరులకు సువార్త అందించే విషయంలో ప్రియులరా మనం ఫలించాలి, అనేకుల కొరకు ప్రార్థించే విషయంలో మనము ఫలించాలి. మరి ఫలింపని తీగను ఆయన ఏం చేస్తాడటండి? తీసి పారవేస్తాడు. పారవేయబడిన తీగ త్రొక్కబడద్ది, ఎండకు ఎండుద్ది, అది అగ్నిలో వేసి కాలబడద్ది. నీవు తీసివేయబడకూడదు. తీసివేయబడకుండా ఉండాలంటే నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తులో నీవు అంటు కట్టబడితేనే నీవేం చేస్తావంట? దినదినము ఫలిస్తాం. ఫలింపంటే కొంతమంది మరొక రకంగా అర్థం చేసుకుంటారు. ఏమంటే, లోకానుసారమైన ఫలింపు కాదది. ఆస్తుల పరంగా ఫలింపు కాదది. లేకపోతే డబ్బు పరంగా ఫలింపు కాదది. క్రీస్తుని అంగీకరించిన మనము ఆయనలో ఆధ్యాత్మికంగా మనం ఏం చేయాలంటండి? ఫలించాలి. యోహాను పత్రికలో మూడో పత్రికలో వ్రాయబడింది. అక్కడ ఒక వ్యక్తిని గురించి ప్రియులారా ఆయన వ్రాశాడు. ఏమని? నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని కోరుచున్నాను. ఎక్కడ వర్ధిల్లాడంటండి? నా ఆత్మలో వర్ధిల్లాడట. ఆత్మలో వర్ధిల్లిన వారు దేవునిలో నిలబడతారు. ఆత్మలో వర్ధిల్లిన వారు దేవుని కొరకు పనిచేస్తారు. ఆత్మలో వర్ధిల్లిన వారు ఆటంకాలను ప్రియులారా లెక్క పెట్టరు, అభ్యంతరాలను ప్రియులారా దృష్టిలో పెట్టుకోరు.
వారు దేవుని కొరకు పనిచేయడానికి, దేవుని సన్నిధిలో ముందుకు సాగడానికి వారు నిత్యము ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ రోజు కాదులే, ఇంకా 5 పూటలు ఉంది కదా, వెళదాంలే, ఏదో ఒక పూట వెళ్ళి కూర్చొని కనబడదాంలే అనుకుంటారు. ఏమండి, ఇప్పుడు మనకి ఎన్ని పూటలు పెట్టారు? రాత్రి నుంచి ప్రారంభమైనవి 7 పూటలు. ఈ 7 పూటలు మీ ప్రజెన్స్ ఎక్కడ కావాలి? ఈ 7 పూటలు పిల్లల మీరు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి రావాలి. ఏ సేవకుని ద్వారా దేవుడు ఏ రీతిగా మాట్లాడతారో మీకు తెలియదు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తారు. దైవజనులు వర్తమానము చెప్తూ ఉండగానే నీవు ఆధ్యాత్మికంగా బలపరచబడతావు. ఒకవేళ శరీర రోగంతో నీవు ఉంటే వాక్యం చెప్తూ ఉండగానే నీకు స్వస్థత వస్తుంది. అవునండి, నమ్ముతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు పిల్లల నీ మీద ఆయన పని చేస్తారు. అందుకనే 7 పూటల్లో 2 పూటలు వెళ్ళి కూర్చుందామలే అన్న ఉద్దేశంతో ఉండకూడదు. ఈ గాయు ప్రియులారా ఎలా ఫలించాడట? ఆత్మలో ఫలించాడు. ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని కోరుచున్నాను. అన్ని విషయాల్లో ముందు ఆధ్యాత్మికంగా మనము వర్ధిల్లితే, ఫలిస్తే ఏం చేస్తామంటండి? అన్ని విషయాల్లో ప్రియులారా దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. దేవునిలో నీవు వర్ధిల్లకుండా, దేవుని ఎడల నీవు ఆసక్తిని చూపించకుండా, దేవుని సన్నిధి అంటే ప్రియులారా ఆసక్తిని చూపించకుండా, నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా అని అడగడం అనేది అది మంచి పని కానే కాదు. ముందు దేవుని పనిలోనే ఉండు, దేవుని కొరకు నీవు నిలబడు, దేవుని సన్నిధికి నీవు రా. దేవుడు చెప్పిన ప్రకారంగా నీవు చేస్తే దేవుడు తదుపరి నీకు కావలసినవన్నీ దేవుడిస్తాడు. అందుకని చెప్పారు కదా యేసు ప్రభు స్వయంగా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెదకండి, తరువాత మీకు అవన్నీ, మీకేమేమి కావాలో, మీకేది అవసరమో, మీకు ఏ కుటుంబంలో ఏది అక్కరగా ఉందో అవన్నీ నేను మీకు ఇస్తానని చెప్పి యేసు ప్రభు వారు చెప్పారు. అందుకనే నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తులో నీవు అంటుకట్టబడుతున్నావా? ఏవండి, నిజమైన ద్రాక్ష ఉందంటే నిజము కాని ద్రాక్షాలు కూడా ఉన్నాయి. అవేంటి? కారు ద్రాక్షాలు. అవి మనకు యెషయా గ్రంథంలో కనబడితే వాటి జోలికి మనం పోవద్దు. కారు ద్రాక్షగా ఉంటున్నావా? నిజమైన ద్రాక్షవల్లిలో నీవు అంటుకట్టబడుతున్నావా? చేదు ద్రాక్షగా ఉన్నావా? తీపి ద్రాక్షగా ఉన్నావా? దోసకాయల్లో చేదు దోసకాయలు ఉంటాయి, తీపి దోసకాయలు ఉంటాయి. బీరకాయల్లో చేదు ఉంటాయి, తీపి ఉంటాయి. సంఘములో చెప్పండి, తీపిదనం కలిగిన వారు ఉంటారు, చేదుదనం కలిగిన వారు కూడా ఉంటారు. అందుకని పిల్లల దేవుని సన్నిధి ఎందుకు రావాలి? నీలో ఉన్న చేదంతా పోవాలి అంటే నీ వచ్చి ఎక్కడ అంటుకట్టబడాలి? నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసు క్రీస్తులో నీవు అంటుకట్టబడాలి. అంటుకట్టబడితేనే మనలో ఉన్న చేదు పోతుంది, మనలో ఉన్న విషం పోద్ది, మనలో ఉన్న అవిధేయత పోద్ది. ప్రియులార మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలంగా ప్రియులార మనము ఉండగలుగుతాం. అంటూ గట్టబడకుండా నువ్వు దేవునికి వేరుగా ఉంటున్నావా? అందుకని అక్కడే చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి మనం ఏమి చేయలేం, సంఘానికి వేరుగా ఉండి మనం ఏమి చేయలేం, దేవుని సన్నిధికి వేరుగా ఉండి వాక్యానికి దూరంగా ఉండి ప్రియులారా మనం ఏమీ చేయలేవండి. అందుకని ఏది చేయాలన్నా క్రీస్తులోని ఉంటేనే అన్ని విధాల ప్రియులారా నీకు మేలు జరుగుతుంది. అందుకని ఈ సంవత్సర కాలంలో ఫలించే తీగగాని ఉండాలి, ఫలభరితమైన తీగగాని ఉండాలి. ప్రభు కొరకు ఫలించాలి, ప్రభు కొరకు నీవు ఫలించాలి. ఫలించే తీగగాని ఉంటే దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ప్రియులారా ఫలింపజేస్తాడు. ఆయన ఒకటి నిజమైన వెలుగుగా ఉన్నాడు, రెండవది ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు. ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు. మరి తీగగా ఫలించేవారు ఎలా ఉంటారు అంటే చూడండి, ఫిలిప్పీయులు రాసిన పత్రికలో రాయబడింది ఒక మాట. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6
మొదటి నుంచి మనం రెండవ వచనం దగ్గర నుంచి చదివితే అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఫలించేవారు ఎలా ఉంటారట? నిజమైన సహకారాన్ని అందిస్తారట. వింటున్నారా? ఫలించేవారు, క్రీస్తులో ఉన్నవారు, ఆయనలో అంటుకట్టబడేవారు ఎలా ఉంటారు? నిజమైన సహకారులుగా ఉంటారట. ఎవరికి? సంఘానికి. ఎవరికి? దైవజనునికి. ఎవరికి? అనేకులకు నిజమైన సహకారులుగా ఉంటారు. నీవు ఫలిస్తున్నావు, నీ ఫలింపు ప్రిలరా అనేకులకు తేటగా కనబడాలి. అందుకనే పౌలు తిమోతి గారికి వ్రాస్తూ నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము. నిజమైన సహకారిగా ఉన్నాడట తిమోతి పౌలు పరిచర్యలో. అందుకనే దేవుని సంఘములో కూడా ఫలించే మీరు ఎలా ఉండాలటండి? దైవజనునికి నిజమైన సహకారాన్ని అందించేవారుగా ఉండాలి. నిజమైన సహకారాన్ని అందించేవారుగా ఉండాలి. పౌలు పరిచర్యలో పిల్లలు ఇక్కడ ఈ స్త్రీలు ఎలా ఉన్నారని చెప్తున్నాడంటే అక్కడ, అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ సహకారుల పేర్లు? నిజమైన సహకారం అందించే వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడతాయి. మీటింగ్ ఉంది, కొన్ని బాధ్యతలు దేవుని సేవకుడు మీకు అప్పగించారు. ఆ బాధ్యతను మీరు ఏం చేయాలట? హృదయపూర్వకంగా ఆ బాధ్యతను ప్రియులారా ఈ సభల అనంతరం వరకు ప్రియులారా అయ్యేంత వరకు మీ వంతు మీ బాధ్యతను హృదయపూర్వకంగా ఆ బాధ్యతను మీరు నెరవేర్చాలి. ఒక పని దైవజనుడు నీకు అప్పగిస్తే ఆ పనిని నీవు తూచా తప్పనిసరిగా చేయాలి, నమ్మకంగా చేయాలి. అలాంటి వారి పేర్లు ఎక్కడ రాయబడతాయంట? జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ప్రభు వారికి సహాయము చేస్తాడు, వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడతాయి అంటండి. మరి నిజమైన సహకారం దేవుని పరిచర్యలో నీవు అందిస్తున్నావా? నిజమైన సహకారం నీవు అందిస్తున్నావా? ఏదైనా ఒక పని చెప్తే నేను కాదు, నాకు ఖాళీ లేదని తప్పుకుంటున్నావా? అట్లా ఉండొద్దు. ఇది ప్రభు పని. మనమందరం కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలి. భూమి మీద సంఘాన్ని కట్టాలి, సువార్త పని చేయాలి. ఆదిమ క్రైస్తవ సంఘములో వారందరూ ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి దేవుని యొక్క పనిలో ముందుకు సాగారు. అందుకనే ఆదిమ క్రైస్తవ సంఘం దినదినము ప్రవర్ధమానము చెందింది. ఫలించే తీగలు కలిగిన వారు సంఘములో కానీ దేవుని పనిలో ఎలాగా ఉంటారంట? వారు నిజమైన సహకారులుగా ఉంటారట. ఆ సహకారం నీవు అందిస్తున్నావా? దేవుని కొరకు నీవు నిలబడుతున్నావా? దేవుని పని కొరకు నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడాలి అంటే మంచి సహకారంగా నీవు సంఘములో దేవుని కొరకు ఉండాలి. అలా మేము ఉంటామన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పమంటే ఏం చెప్తున్నారు? నేను చెప్పమనకుండా చెప్పండి, మేము నిజంగా సహకారంగా ఉంటామని. హృదయపూర్వకంగా చెప్పట్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఈ లోకంలోనికి మనం వస్తా ఏమి తీసుకురాలేదు, వెళతా కూడా మరి ఏం తీసుకెళ్తాం? మనము క్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత ఏ క్రియలైతే మనం చేశామో ఆ క్రియలన్నీ మన వెంట వస్తాయి. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ప్రకారంగా వారి క్రియల చొప్పున ప్రతివానికి చుటకు సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉన్నది. ఆ జీతాన్ని తీసుకుని రాబోతూ ఉన్నారు ఆయన.
నీవు దేవుని కొరకు ఏమి చేశావో, ఎలాగ సహకారం అందించావో, ఏ రీతిగా ప్రార్థించావో, ఏ రీతిగా నీవు ప్రభు కొరకు నిలబడ్డావో, ఎన్ని ఆత్మలను ప్రభు కొరకు నీవు నడిపించావో, ఎంతమందికి నీవు సువార్తను ప్రకటించావో, నీ క్రియలన్నిటిని బట్టి ఆయన ఏం చేస్తాడంటండి, నీ కొరకు జీతాన్ని సిద్ధపరిచాడు. ఏవండి, ఆయన తీసుకురాపోయాడులే పాస్టర్ గారు, ఈ లోకంలోని చాలా సంపాదించుకున్నాను కదా, ఇవన్నీ నాతోనే వస్తాయి అనుకోబాకు. ఇవన్నీ నీతో రానే రావు. ఏది నీతో రానే రాదు. అన్నీ ఇక్కడే మనం విడిచిపెట్టి వెళ్ళాలి. నూలుపోకు కూడా రాదు. నేను నిన్న వాట్సాప్ చూస్తూ ఒక సహోదరుడు ఒకటి పంపించాడు వాట్సాప్లో నాకు. లలిత అంటే ఎవరు, మెడ్రాస్ ముఖ్యమంత్రి, ఆ పేరేంటి, జయలలిత గురించి వ్రాశాడు. ఆమెకు వివాహం కాలేదు కానీ ముఖ్యమంత్రిగా చేసింది. ఆవిడ ఎన్ని ఎకరాలు పొలం ఉన్నదో అవన్నీ వ్రాసుకుంటూ వచ్చాడు. బంగారం, వెండేమో ఇంచుమించు 72 కేజీలు ఉందంట ఆవిడికి. బంగారం ఏమో 24 కేజీలు బంగారం ఉందంట. హైదరాబాదులో ఒక ప్యాలెస్ ఉందంట. ఇంకా చెన్నైలో అయితే చాలా ఉన్నాయంట. కానీ ఎవరు తిన్ను, ఆమెకు పిల్లలు లేరు, ఎవరు లేరు. మరి ఎవరినైనా దత్త చేసుకుందా, ఎవరిని ఏది చేయలేదు. ఆమె వెళుతూ చెప్పండి, వట్టి చేతులతో వెళ్ళిపోయింది. 6 అడుగుల స్థలం, 6 గజాల స్థలం ఆమె కొరకు సిద్ధపరిచారంటండి. ఎన్ని ఎకరాలు, కొన్ని వందల ఎకరాలు ఆవిడ సంపాదించింది. ఏమండి, బంగారం ఉంది, వెండి ఉంది, అన్నీ ఉన్నాయి. ఏమన్నా తీసుకువెళ్ళిందా వెళుతూ అంటే వట్టి చేతులతో వెళ్ళిపోయింది. నిజమే, అంత మహానటి ఆవిడ. ఏమండి, ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా చేసింది ఇక్కడ చెన్నైలో, ఎన్నో సంపాదించింది. ఆమె చెప్పుల గురించి కూడా రాశారు, ఎన్నో అవార్డులు కూడా వచ్చినాయి. ఆమె చెప్పుల గురించి రాసి ఎన్ని జతల చెప్పులు ఉన్నాయంటండి ఆవిడికి. అవి ఇంకా భద్రపరిచారంటండి ఆ వెనకమాల ఉన్నవాళ్ళు కొంతమంది. ఆమె కట్టిన శారీస్ ఎన్ని వందలు ఉన్నాయో వాటి గురించి వ్రాశారు. ఎన్ని ఉన్నా, అందుకని వాక్యం ఏం చెప్తుంది, యేసుప్రభు ఏం చెప్పారు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం. ఆమెకైనా మనకు కూడానా? ఏమండి, హలో మిమ్మల్నే, ఆమె కూడానా మనం కూడానా? ఎంత సంపాదించినా, ఎన్ని కూడగట్టుకున్నా, ఎన్ని కలిగి ఉన్నా అన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకనే నిజమైన సహకారాన్ని అందించు దైవజనునికి, దేవుని కొరకు నమ్మకంగా నిలబడు సంఘములో ప్రభు పని నువ్వు చేయడానికి సమాయత్తపడు. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి నిన్ను నీవు సమర్పించుకొని ప్రభు కొరకు నీవు పని చేయాలి. అదేనండి మనకు పరమార్థం. మన భక్తికి అర్థం అదే, మన ప్రార్థనకు పరమార్థం అదే. మన జీవితం పిల్లలు ధన్యం అవ్వాలి అంటే దేవుని కొరకు మనం పని చేయాలి. అందుకనే నిజమైన సహకారాన్ని నీవు ఆ సంఘములో అందించాలి. ప్రభు పని కట్టబడడానికి నీ వంతు సహకారాన్ని అందించాలి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం చదివితే అక్కడ ఒక మాట వ్రాయబడింది. నేను ఇంకో మాట చెప్పి ముగించేస్తాను. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. యెహోవాయే నిజమైన దేవుడు. ఎవరంటండి నిజమైన దేవుడు లోకములో? చెప్పాలి, ఎవరు? అందరు నోటితో చెప్పండి, చేతులెత్తి చెప్పండి. ఎవరు నిజమైన దేవుడు? యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే సర్వ సృష్టికర్త, ఆయనే సమస్తమును సృష్టించినవాడు. ఆ నిజ దేవుని దగ్గరకు నీవు రావాలి. అందుకని యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గలవాడు. ఎవరంటండి ఆయన? చెప్పాలి, అందరు చెప్పాలి. ఆయన ఎవరు? జీవము గలవాడు.
తర్వాత సదాకాలము ఆయనే రాజు. ఇందాక బ్రదర్ చెప్పుకొచ్చారు విజయ్ కుమారయ్య గారు, 7 రాజుల గురించి చెప్పుకొచ్చారు. ఆ రాజులందరూ పిల్లల హతులైపోయారు. ఎంతోమంది లోకాన్ని రాజులు పరిపాలన చేస్తూ వచ్చారు. వారందరూ నిలబడ్డారంటే నిలబడలేదు. కానీ క్రీస్తుకు పూర్వం ఉన్న రాజులు, క్రీస్తు శకములో ఉన్న రాజులు ఎవరు పిల్లల స్థిరంగా ఈ లోకములో నిలవరు. కానీ సదాకాలం నిలుచు రాజు ఎవరయ్యా అంటే ఆయనే, యేసుక్రీస్తే. గట్టిగా చప్పట్లు కొడుతూ బలో యేసుక్రీస్తు మహారాజుకు, బలో యేసుక్రీస్తు మహారాజుకు. సదాకాలము నిలుచు రాజు ఆయనే. నీవు అంగీకరించిన యేసు ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన నీకు ఇచ్చిన రక్షణ ఎంత గొప్పదో తెలుసా? ఆయన నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? భూరాజులకు లేని పిల్లల ధన్యతను, ఆ యోగ్యతను ఆయన మనకు కట్టబెట్టాడండి. మనకు కట్టబెట్టాడు ఆయన. ఈ రక్షణ పొందడానికి మనం ఏమన్నా మూల్యం చెల్లించామంటే ఏమి చిల్లిగవ్వ కూడా మనం చెల్లించలేకపోయాం. కానీ ఏమీ చెల్లించకపోయినా ఆయన మనకు ఈ రక్షణ ఇచ్చాడు. మనకు సదాకాలము రాజుగా ఉండడానికి, నిత్యము ఆయన మనకు రాజుగా ఉండడానికి, నిజదేవునిగా ఆయన ఉండడానికి మన కొరకు ఎంత ఆయన ప్రాణత్యాగం చేశాడండి. కొంతమంది అనొచ్చు, నువ్వు కూడా దిగిపోయావా అంటారు, నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోయావా అంటారు. వారికి తెలియదు, ఆ శక్తి వారికి తెలియదు. నువ్వు తెలుసుకున్నావు. అలాగా మాట్లాడేవారి కొరకు మనం ఏం చేయాలంట? వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. నిజదేవుణ్ణి అందరూ తెలుసుకోవాలి. నిజమైన రక్షకుణ్ణి అందరూ తెలుసుకోవాలి. అందుకని యేసు ప్రభు చెప్పారు, అంతటా అందరూ మారు మనసు పొంది ఎవరిని అంగీకరించాలంట? ప్రభుని అంగీకరించాలి. యోహాను 3:16 ప్రకారంగా, మార్కు 16:16 ప్రకారంగా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మీరు నమ్మారు, రక్షణ పొందారు, సదాకాలము నిలుచు రాజు చేతిలోనికి మీరు అందరూ వచ్చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ మీద మరణానికి, రెండవ మరణానికి అధికారం లేదు. మీ మీద నిత్య నరకానికి అధికారం లేదు. ఆ నిత్య నరకము నుండి దేవుడు మనలందరినీ తప్పించాడు. ఇంకా దేవుణ్ణి అవమానపరుస్తూ, ఆయన సేవకులను పిల్లరా అవహేళన చేస్తూ, క్రైస్తవులను హింసిస్తున్న మన సహోదరులు ఎంతోమంది ఉన్నారు. వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దుష్టుని యొక్క కబంధ హస్తాల్లో వారు కట్టబడ్డారు. సత్యము పిల్లర వారికి మరుగు చేయబడింది. ఈ లోక సంబంధమైన అపవాది వారికి మనోనేత్రాలకు గురుడిదనం కలిగిస్తుంది. ప్రభువా, అలాంటి వారి కనులు తెరిపించని నిజదేవుని దగ్గరకు పిల్లర వారు కూడా వచ్చినట్లుగా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అందుకే ఈ సభలో ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి దైవజనులు పిల్లర మీరందరూ ఎందుకు ఈ సభలు, ఈ శ్రవణ యంత్రం ద్వారా పిల్లరి సువార్త వినిపిస్తున్నారంటే కొంతమంది అయినా రక్షించబడాలి. నరకమునకు వెళుతున్న ప్రజలు తప్పించబడి క్రీస్తు వైపుకు రావాలి. క్రీస్తు వైపుకు రావాలి. సదాకాలము నిలుచు రాజు చేతుల్లోనికి వారందరూ రావాలి. ఆయన చేతిలో ఏముందంట? ఆయన ఉగ్రత ఉందంట అండి. అక్కడ మనం చదివితే ఆ 10వ వచనంలో వ్రాయబడింది, సదాకాలము నిలుచు రాజు ఆయనే, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. ఆయన ఉగ్రతకు భూమి కంపిస్తుందంట. ఆ ఉగ్రత నుండి తప్పించేవారు ఎవరు ఉండరు. ఆయన కోపమంటండి, ఆయన కోపము చేత భూమి కంపిస్తుందంట. ఇందాక బ్రదర్ చెప్పారు, కోరాహు తన అనుచరులు ఎక్కడికి వచ్చేసారంట అండి? ఎక్కడ దిగిపోయారంట? పాతాళములో, భూమిలో దిగబడిపోయారంటండి. దానికంతటికే భూమి నెరవిచ్చిలింది వారు నిలబడిన చోట. అంతే, అందరూ సజీవ సమాధి అయిపోయారు. దేవుని కోపం అంటే ఎలా ఉంటుంది?
ఏమండి, ఆ కోపము నుండి మనం తప్పించబడ్డాం, ఆ ఉగ్రత నుండి మనం తప్పించబడ్డాం. యోహాను 5:24 ప్రకారంగా నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఎవరైతే ఆయన మాట విని ఆయన అంగీకరిస్తారో, ఆయనలో రక్షించబడతారో, వారందరూ ఉగ్రతలో నుంచి తప్పించబడతారు. ఇంతకీ మన ప్రభు ఏమై ఉన్నారు? యోహాను మొదటి పత్రిక 5:20 ప్రకారంగా ఈ మాట చెప్పుకుని మనం ముగిద్దాం. 5:20 యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. సత్యవంతుడైన వానిని ఎరుగవల్లని మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఆయన ద్వారానే, నేనే మార్గమును సత్యమును జీవమునని యేసు ప్రభు అని చెప్పారు. ఆయన ఏమై ఉన్నారంట? నిజమైన దేవుడై ఉన్నారు. ఆయనే నిత్య జీవమై ఉన్నారు. ఆయనే నిత్య జీవమై ఉన్నారు. ఎవరైతే ఆయన మార్గములోనికి వస్తారో, ఆయనను అంగీకరిస్తారో, ఆయన నమ్ముకుంటారో, ఆయన మాటలను అనుసరించి జీవిస్తారో, మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటారో వారు ఎక్కడికి వెళతారంట? నిత్య జీవములోనికి వెళతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఉండే స్థలానికి మనం వెళతాం. మరి వెళ్ళాలి అంటే ఆయన్ని నీ దేవునిగా అంగీకరించాలి. ఆయన పాదాల దగ్గరకు వచ్చి నీ పాపాలను ఒప్పుకోవాలి. ఆయన కలువరి శిలువలో కార్చిన ఆ ప్రశస్తమైన రక్తము ద్వారా నీవు కడగబడాలి. నీవు కడగబడాలి. నీ పాపములు కడగబడాలి. నీ హృదయము కడగబడాలి. నీ అంతరంగము కడగబడాలి. నీ మనసు కడగబడాలి. మనుషుడు అపరాధములతో ఉన్నాడటండి, దోషములతో ఉన్నాడు మనుషుడు. ఈ అపరాధముల నుండి, ఈ దోషముల నుండి మనుషుడు విడిపించబడాలి అంటే ఎక్కడికి రావాలంట? సిలువలో కార్చిన ఆ క్రీస్తు యొక్క పవిత్రమైన రక్తము దగ్గరకు వస్తేనే తప్ప ఆ వ్యక్తికి విమోచన లేదు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నీ పాపములను ఒప్పుకొని నీ రక్తముతో నన్ను కడుగునాయనని నువ్వు ప్రభుని అడిగితే దేవుడు నిన్ను ఆయన రక్తము చేత నిన్ను కడుగుతాడు. ఆయన రక్తము చేత నిన్ను కడుగుతాడు. అందుకని ప్రతి ఒక్కరూ సిలువ దగ్గరకు రావాలి. సిలువలో కార్చిన రక్తము చేత ప్రతి ఒక్కరూ కడగబడితేనే తప్ప ఆ వ్యక్తులకు విమోచన, కడగబడకపోతే విమోచన ఉండదు. అందుకని యేసు ప్రభు రక్తంలో నీవు కడగబడ్డావా? నిత్య జీవానికి నీవు వెళ్ళాలి అంటే ఆయన రక్తము ద్వారానే, ఆయన ద్వారానే, కలువరి సిలువలో కార్చిన యేసు ప్రభు రక్తం ద్వారానే నీవు కడగబడితే ఆ నిత్య రాజ్యానికి నీవు వారసురాలు అవుతావు, వారసులం అవుతాం. అందుకని ఈ సువార్త మీకు వినబడుతూ ఉంది. ఈ మాటలు మీకు వినబడతావని ఆత్మదేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా మీ హృదయాలను ప్రభుకు సమర్పించాలి. ఇంకా మీలో ఎవరైతే రక్షణ పొందలేదో, ఇంకా ఎవరైతే మార్పు చెందలేదో, రక్షణ బాప్తిస్మం ఎవరైతే పొందలేదో, ప్రభువా ఈ సమయంలో నా హృదయాన్ని కడుగునాయనా, నేను నిన్ను నా రక్షకునిగా అంగీకరిస్తున్నాను ప్రభువా, నీ రక్తములో నన్ను కడుగునాయనని నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే తప్పక ఆయన రక్తము చేత నిన్ను కడుగుతాడు. సాధు సుందర్ సింగ్ గారు, ఏవండి, దేవుడెవరో ఆయన పరీక్షిస్తామన్నాడు, ప్రార్థన చేస్తామన్నాడు. ఏమండి, అర్ధరాత్రి అయిపోయింది, కోడి కూసింది, 3 అయిపోయింది టైము. ఆయన ఆ గదిలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటే, వాళ్ళ దేవుళ్ళని రమ్మంటూ ఉంటే ఆయన ఉన్న గదంతా వెలుగుతో నింపబడిందంట. ఆ వెలుగులో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు.
ఆయన అంటున్నాడంట, నువ్వు వచ్చేవేంటి, నిన్ను కాదు మేము పిలిచింది, సృష్టికర్తను పిలిచానని అన్నాడంటండి. ఎవరిని పిలిచాడంట ఆయన? ఇప్పుడు సృష్టికర్తే ప్రత్యక్షం అయితే నిన్ను కాదు నేను పిలిచింది అంటున్నాడంట. ఇప్పుడు ఆయన, నీవు నన్ను పిలిచావు కాబట్టి నేను వచ్చాను, నేనే సృష్టికర్తను. సిలువలో స్రవిస్తున్న రక్తాన్ని ప్రియులారా చూశాడు. 14 సంవత్సరాల వయసులో ఉన్న ప్రియులారా ఆ సుందర్ సింగ్ గారు ఆ రాత్రికి ఆ సమయానికి ఆ సమయంలో యేసుక్రీస్తుని తన స్వరక్షకునిగా అంగీకరించాడు, పశ్చాత్తాపడ్డాడు, బైబిల్ను కాల్చివేశాడు. ఎంతోమందిని ప్రియులారా, క్రైస్తవులను ప్రియులారా ఎగతాళి చేసిన ప్రియులారా ఆ వ్యక్తి హృదయంలోనికి యేసు ప్రభు వచ్చారు. నేనేనయ్యా సృష్టికర్తను, నేనే నీ కొరకు ప్రాణం పెట్టింది, నేనే నీ కొరకు రక్తం గార్చిందని ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పారో ఆ దినాన్న యేసు ప్రభుకి తన హృదయాన్ని అర్పించాడు. అంతే, మరల వెనక్కి తిరిగాడా? వెనక్కి తిరగలేదు. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ప్రపంచ దేశాల్లో అనేకమైన దేశాల్లోనికి వెళ్ళి ఆ క్రీస్తుని గురించి, ఆ వెలుగును గురించి, ఆ నిజమైన వెలుగును గురించి, ఆ నిజమైన రక్షకుని గురించి, ఆ నిజ దేవుని గురించి, సదాకాలం నిలిచే దేవుని గురించి, ఆ నిత్య జీవం గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వేల మంది ప్రియులారా ఆయన యొక్క పరిచర్యలో ప్రియులారా రక్షించబడ్డారట. ఆయన సాక్ష్యానికి అనేక మంది ప్రియులారా ఆకర్షించబడ్డారట. మరి మనం ఎందుకు ఆ రీతిగా కాకూడదు? మనం ఎందుకు ఆయన బిడ్డలంగా ప్రియులారా సమాజంలో ఆయనను మనం ప్రకటించకూడదు? రక్షణ దాచిపెట్టేస్తున్నావా? నీ వెలుగును, నీవు పొందిన వెలుగును నీవు అణిచిపెట్టేస్తున్నావా? నా మాట ఎవరు వినర్లే అనుకుంటున్నావా? అందుకని వాక్యం చెప్తుంది, దీపమును వెలిగించువాడు మంచము క్రింద కొంచెము క్రింద పెట్టడు కానీ అది నెంట నుండి వారందరికీ వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెడతాడు. మనము దీపస్తంభం మీద నిలబడాలి. అనేక మందికి వెలుగుగా ప్రియులారా మనం ప్రకాశించాలి. మనలో ఉన్న వెలుగును ప్రియులారా క్రీస్తుని అనేకులకు బాహాటంగా మనము తెలియచేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెలిగించబడి ప్రభువుని ఆ నిజ వెలుగును గురించి, ఆ నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసును గురించి ప్రియులారా మనము సాక్ష్యమిస్తూ ఆయన మార్గములో మనం ముందుకు సాగుదాం. ఆయన కొరకు అనేక ఆత్మలను మనము రక్షిద్దాం. ప్రభు కొరకు మనం పనిచేద్దాం. మన రక్షణ మనం కాపాడుకుంటూ ఈ అంచె దినాల్లో ప్రభు కొరకు మరింతగా ప్రభువులో మనం ముందుకు సాగుదాం. అలాంటి దివ్యమైన దేవుని కృప ఆత్మదేవుడు మనందరికి అనుగ్రహించునుగాక.